6-10 వయసు వచ్చినా ఏమాత్రం అలసిపోకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్లోనే 4-5 ఉన్నారు. అందులో నందమూరి బాలకృష్ణ ఒకరు. గతంలో కంటే ఇప్పుడు యమా హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్ లో ఉన్న ఆయన వరుసగా ప్రాజెక్టుల్ని పట్టాలెక్కిస్తున్నారు. సీనియర్ స్టార్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ అలియాస్ కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇది 1980 దశకంతో పాటు ప్రస్తుతానికి సంబంధించిన స్టోరీతో తెరకెక్కుతోంది. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతుంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీన్ని రూపొందిస్తున్నారు. బాలయ్య రేంజ్ కి తగ్గ స్టోరీ లైన్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను చాలా రోజుల క్రితమే ప్రారంభించేశారు. ఇందులో యాక్షన్ సీక్వెల్స్ తో పాటు మామూలు సన్నివేశాలు షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్, వైజాగ్, హైదరాబాద్ తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరి ఇప్పటికే 80% టాకీ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతూ ఉండటంతో దీన్ని వీలైనంత త్వరగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఈ సినిమా రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ రావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం రీషూట్ జరుపుకుంటుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఫిల్మ్ నగర్ ఏరియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్స్, యాక్షన్ సీక్వెల్స్ ని రీషూట్ చేయాలని బాలయ్య సూచించినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ మళ్లీ షూటింగ్ ను ప్లాన్ చేసిందట. వీటికి బాలయ్య స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా బాలయ్య బాబీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ పార్చన్ 4 సినిమా శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై సాయి సౌజన్య, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశి రౌటేలా నటిస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.